హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మన జీవితంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎందుకు కలుస్తారో మనకే తెలియని ఒక చిత్రమైన విషయం. అయితే మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే, దీని వెనుక ఉండి మనల్ని నడిపించేవాడు ఆ నటన సూత్రధారి అయిన పరమ సర్వేశ్వరుడే అనేది చాలామందికి తెలియని విషయం. మనం మన కళ్ళ ముందే జరుగుతున్న ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాము. ఒకరికొకరికి సంబంధం లేని వ్యక్తులను మన జీవితంలో బంధం, సంబంధం, స్నేహం, ప్రేమ వంటి పేర్లతో ఆ భగవంతుడు ఇంకో మనిషిని మనతో కలుపుతూ ఉంటాడు. అలా ఆ భగవంతుడు మనుషులను బంధాలు, స్నేహాలనే పేరుతో కలుపుతూ అదే బంధాలను తిరిగి కాలగర్భంలో కలిపేసేది కూడా ఆ భగవంతుడే. మన జీవితంలో ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, ఒక జంతువు కానీ, వాటితో మనకు పూర్వజన్మ రుణబంధము ఉంటేనే తప్ప ఏదీ కూడా మన దరికి చేరదు. పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి, రుణాన్ని బట్టి ఈ జన్మలో భార్య కానీ, భర్త కానీ వివాహ బంధంతో ఏకమవుతారు. అలాగే బంధుబంధంతో బంధుత్వాలు, పితృబంధంతో స్నేహ సంబంధాలు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా పూర్వజన్మలోని రుణాల బంధాలే అని తెలుసుకోవాలి. అలాగే దంపతులకు పిల్లలు పుట్టాలన్నా గత జన్మలో వారి రుణము మనకు ఉండాలి. ఇక మన ఇంట తిరిగే పశుపక్షాదులు వేరే ఇతరైనా కూడా మనకు రుణము ఉంటేనే తప్ప మన దరికి చేరవు. ఆ రుణం తీర్చుకోవడానికి వారు మనకు చేరువవుతారు. అలాగే రుణము ఉంటేనే తప్ప ఎవరితోనైనా స్నేహాలు, బంధువులనే బాంధవ్యాలు కలుస్తాయి. అలాగే మనకి ఎవరైనా కొత్త వారు ఎదురుపడినా, పరిచయం ఏర్పడినా, లేక మాట కలిపినా కూడా ఇవన్నీ కూడా గత జన్మ రుణాల బంధాలే సుమ. అలాగే గత జన్మ రుణానుబంధం అనేది లేకుంటే ఎవరిని మన కలలో కూడా మనం వారిని చూడలేము. అయితే ఇక ఈ రుణం అనేది తీరిపోతే ఏ బంధమైనా కూడా ఒక్క క్షణం మనతో నిలవదు. స్నేహితులే కాదు, బంధువులు కూడా ఏదో ఒక కారణంతో మనతో శాశ్వతంగా విడిపోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రుణానుబంధం విలువ తెలుసుకుని మసులుకోవాలి. ఈ రుణబంధం అనేది కేవలము ధన రుణం వరకు మాత్రమే కాదు, బాంధవ్య బంధం కూడా ఉంటుంది. అందుకే ధనబంధం కంటే ఈ రుణబంధానికి మనము ప్రాధాన్యతను ఎక్కువ ఇవ్వాలి. మానవతా విలువలు మర్చిపోతున్న ఈ సమాజంలో రుణబంధం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. రుణం లేనిదే తృణం కూడా మనకి ముట్టదు అని మన పెద్దలు చెప్పారు కదా, అది నిజం. ఎందుకంటే ఆ రుణము లేనిదే మనం ఎంత ప్రయత్నించినా కూడా ఏది కూడా మనతో కలిసి రాదు. అలాగే మీ జీవితంలో ఏ బంధము కూడా నిలబదు. కాబట్టి మీ నుండి ఏ బంధమైనా తెగిపోయినా, లేదా ఎవరైనా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా ఆ విరహ భావన వల్ల మీకు బాధ కలగవచ్చు. ఒకవేళ మీకు అలా బాధ కలిగినా మీరు బాధపడకండి. ఎందుకంటే ఇప్పుడు మీకు సత్యం బోధపడింది కదా. అంతేకాదు, అలా జరిగినందుకు ఎదుటివారిని నిందించకండి. మన జీవితంలో ఆ బంధం కొనసాగేది అంతవరకే అన్న సత్యాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఎవరిపైనా ఎప్పటికీ కోపం రాదు. వాళ్ళు మీ నుండి విడిపోయి మీకు దూరంగా ఉన్నా ఒకప్పుడు వారు మనవాళ్లేగా, అది ఒకప్పుడు మనం కోరుకున్న బంధమేగా అనుకుంటూ వాళ్ళకు మంచి జరగాలని కోరుకోండి. వాళ్ళ సంతోషాన్ని కోరుకోండి. మీరు సుఖంగా ఉండండి. ఎదుటివారిని సుఖంగా జీవించనివ్వండి. బంధాలను కల్పించేది, కాలగర్భంలో కలిపేసేది ఆ సర్వేశ్వరుడే అనేది మాత్రం గుర్తించుకుని జీవించండి. అప్పుడు మీరు మీ జీవితంలో ఎప్పుడూ కూడా బాధపడే అవకాశమే రాదు. ఈ సత్యాన్ని గ్రహించలేక అజ్ఞానంతో, మోహబంధంతో ఏ వ్యక్తిపైన కానీ, ఒక వస్తువుపైన కానీ, ఒక జంతువుపైన కానీ విపరీతమైన ప్రేమానురాగాల్ని పెంచుకుని విధివశాత్తు అవి మన నుంచి దూరమైతే ఆ వ్యక్తి ఆ బాధను భరించలేక మానసిక వేదనతో ఒత్తిడికి గురవుతున్నాడు. చివరికి ఆ మానసిక ఒత్తిడి అతడిని శారీరకంగా, మానసికంగా వేదనకు గురి చేస్తుంది. చివరికి అతడిని దీర్ఘకాలిక రోగస్తుని చేస్తుంది. అది భార్యాభర్తల బంధం కావచ్చు, ప్రేమగా పెంచుకున్న కొడుకు బంధం కావచ్చు, మంచి స్నేహితుడితో స్నేహబంధం కావచ్చు. ఇలా ఈ బంధాలన్నీ పరిస్థితుల ప్రభావం వల్ల మన నుంచి దూరమైనప్పుడు ఇదంతా మన మంచికే జరిగింది అనుకుని అంతటితో వాటిని వదిలేయాలి. బంధాలను పట్టుకుంటే రోగం, వదిలేస్తే యోగం. ఇదే అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. మన జీవితంలో ఏది జరిగినా అంతా నా మంచికే జరిగింది
అనే భావనతో జీవించండి. దీన్నే పాజిటివ్ థింకింగ్ అంటారు. అలాంటి పాజిటివ్ థింకింగ్తో జీవించే వారికి ఎలాంటి శారీరక మానసిక జబ్బులు రానే రావు. ఇదండి చిన్న టాపిక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.